ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా విగన్ అనే ప్రత్యామ్నాయాన్ని సూచించారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆయన ఎప్పుడైతే మా విగన్ అనే గ్రోత్ ఇంజిన్ని ముందుకు తీసుకొచ్చారో దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొదట ట్రోల్స్ చేసిన వారు కూడా జగన్ ఆలోచన వెనుక ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు. దాంతో ఎల్లో బ్యాచ్లో వణుకు మొదలైంది. అన్ని వర్గాల ప్రజలు, ఆఖరికి అధికార టీడీపీకి మద్దతుగా ఉండేవారు సైతం మా విగన్కు మద్దతుగా మాట్లాడుతుండడంతో ఏబిఎన్ రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. మా విగన్ మారీచా అనే పేరుతో అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. విన్నారుగా, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వైఖరి. తన ఛానల్లో అత్యంత జుగుప్సాకరమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విలువలు దిగజార్చేలా ఆయన రాతలు ఉన్నాయని ధ్వజమెత్తారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కేది జర్నలిజం కాదు, బ్రోకరిజం అన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ బ్రోకర్ రాధాకృష్ణ, నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, 30 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న దుర్మార్గాలు, దేవుళ్ళ లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు నాయుడికి నువ్వు తొత్తులాగా మారి కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా అక్కడ అవినీతి అనే దాన్ని ఒక లంచాలు తీసుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసి నీ బిల్డింగ్లో ఎన్ని పాపకార్యాలు చేసావో ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నా, నీ పాపం పండే పరిస్థితి వచ్చింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలతో పెట్టుకున్నావు నువ్వు. ఈరోజు మొదటి నుంచి మహిళల మీద ఆడిపోసుకుంటూ, మహిళల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, ఇప్పుడు కూడా ఆ విధంగా మా పార్టీ నాయకుల భార్యను నువ్వు విమర్శించావు కనుక దుర్మార్గుడా, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకోరా ఒక్కసారి. నీ కుటుంబం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా నువ్వు రాయ్. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. జర్నలిజానికి విలువ ఇవ్వని, బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాల రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆంధ్రజ్యోతి అసత్య కథనాలపై, బూతు రాతలపై, వెక్కిలి కూతలపై అనంతపురంలో మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రికలను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో దూరదృష్టితో చేసిన మా విగన్ ప్రతిపాదనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, దాన్ని ప్రశ్నిస్తున్నందుకే వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో వీకెండ్ కామెంట్స్ అంటూ ఆ రాధాకృష్ణ రాశాడో మనందరం చూసాం. ఇంత జర్నలిజం విలువలు దిగజారిపోవాలా రాజకీయం కోసం? నిజంగా ఆ వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అంటే తనకి కొమ్ము కాసే ఒక నాయకుడిని రక్షించడం కోసం
ఎదుటి పార్టీ కోసం అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ఏబిఎన్ రాధాకృష్ణ అని నేను అడుగుతూ ఉన్నాను. మావిగన్ దెబ్బకు అధికార టీడీపీ నేతలకు ఎల్లో మీడియా పెద్దలకు మతి భ్రమించినట్లయింది. అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీ అవినీతి బట్టబయలు కావటంతో వాటిని సాక్ష్యాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో ఆలోచనలు రేపేలా ఒక ప్రజాస్వామిక చర్చ జరుగుతుంటే భరించలేని రాధాకృష్ణ బూతు వ్యాఖ్యలకు తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఖబర్దార్ ఆర్కే, జర్నలిజం మాటన బ్రోకరిజం చేయటం ఆపే అని సూచించారు.